అమ్మ, ద్వాదశ రాశుల వారు వారికి వారే సులభతరంగా చేసుకోగలిగే ఒక పరిహారాన్ని తెలియజేస్తారా? 12 రాశుల వారికి కూడా ప్రతిరోజులాగే ఈరోజు కూడా అందరూ తమ తమ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకుంటూ ముందుకు వెళ్ళడం అనేది ఒక విధానం. దాంతోపాటుగా సమయము మీకు అవకాశము అన్నీ ఉన్నట్లయితే తప్పనిసరిగా ఈ రోజున అమ్మవారి ఆరాధన చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. అంటే అమ్మవారికి సంబంధించిన ఖడ్గమాల కానీ, లక్ష్మీ అష్టోత్తరాలు కానీ, లేకపోతే మీ అంతటి మీరు చేసుకోగలిగితే అమ్మవారికి సంబంధించిన కనకదార స్తోత్రం, ఇవన్నీ కూడా చాలా 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 చక్కటి ఫలితాలు ఇస్తాయి. కనుక అవకాశం ఉన్నట్లయితే లక్ష్మీనారాయణ మందిరాలకు వెళ్ళడం, అలాగే దాంతోపాటుగా అమ్మవారి ఆరాధన, అమ్మవారి దేవాలయ సందర్శన మొదలైనవి చేయడం బట్టి మీకు అనుకూలమైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంది. కనుక అవకాశం ఉన్నట్లయితే తప్పకుండా ఇది కూడా ప్రయత్నిస్తే బాగుంటుంది. ఎందుకంటే ఇప్పటిదాకా మనం చెప్పుకున్న రాశి ఫలితాలని కేవలం ఒక వ్యక్తిని ఉద్దేశించి చెప్పలేదు కాబట్టి అన్నీ తమకే వర్తిస్తాయి అనుకోకుండా ప్రతి వ్యక్తి తమ తమ వ్యక్తిగత జాతకంతో కలిపి చూసుకుంటూ ముందుకు పెడుతున్నప్పుడు గోచరీత్యా చెప్తున్న ఫలితాల్లో ఎదురవుతున్న చిన్న చిన్న సమస్యల్ని చిన్న చిన్న పరిహారాల ద్వారా చేసుకుంటూ ముందుకు పెడితే ఎదురవుతున్న సమస్యల్ని, నిత్య జీవితంలో ఎదురవుతున్న సమస్యల్ని ఈ చిన్న చిన్న పరిహారాల ద్వారా అధిగమించడానికి అవకాశం అనేది ఏర్పడుతుంది. కనుక ఆ విధానంలో మీ ఇష్టదేవతా ప్రార్థన కానీ, లేకపోతే ఇక్కడ చెప్పిన విధానంలో కానీ చేస్తూ ముందుకు వెళ్ళినట్లయితే అనుకూల ఫలితాలు పొందడానికి ఆస్కారం అనేది ఇంకొంచెం పెరుగుతుందని మనం భావించాలి.